డబ్బున్న వాళ్ళు మనీని కంట్రోల్ చేస్తారు, లేని వాళ్ళని మనీ కంట్రోల్ చేస్తుంది. డబ్బు ఎంత ఇంపార్టెంటో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఈ వీడియో మీద క్లిక్ చేసావంటే జీవితం ఆల్రెడీ నీకు డబ్బు విలువ చూపించేసింది. నీకు రిచ్ లైఫ్ కావాలి అంటే నీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ బడ్జెటింగ్. రిచ్ లైఫ్ పొందడానికి నీ దగ్గర ఏం ఉండాల్సిన అవసరం లేదు. వీడియోలో మ్యాటర్ ఎంత ఇంపార్టెంటో నీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇది ఎపిసోడ్ 3 ఆఫ్ మాస్టర్ ఇన్ ఫైనాన్స్. వీడియో ఎండ్లో ఎపిసోడ్ 1 పెడతా, ఇది కంప్లీట్ అయ్యాక అది చూడు. చాప్టర్ 1, వాట్ ఈజ్ బడ్జెటింగ్. దీన్ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. బడ్జెట్ అంటే మన ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడం కాదు, రిచ్ అవ్వడం కోసం టార్చర్ అంతకంట కాదు. బడ్జెట్ అంటే మీ మనీకి మంత్లీ మ్యాప్ క్రియేట్ చేయడం, ఎలాంటి వేస్లో కూడా మనీ వేస్ట్ కాకుండా స్ట్రక్చర్ని క్రియేట్ చేయడం, మీ గోల్స్కి మనీని అలైన్ చేయడం. బడ్జెట్ ఈజ్ నాట్ అబౌట్ లిమిటేషన్, బడ్జెట్ ఈజ్ ఆల్ అబౌట్ డైరెక్షన్. చాప్టర్ 2, జీరో బేస్డ్ బడ్జెట్ వరల్డ్లో స్ట్రాంగెస్ట్ సిస్టమ్. రూల్ ఏంటి అంటే ఎవ్రీ రూపీ మస్ట్ హ్యావ్ ఎ జాబ్. ఎండ్ ఆఫ్ ద మంత్ జీరో అన్అసైన్డ్ రూపీస్. ఎగ్జాంపుల్, ఇన్కమ్ 10,000 ఉంది అంటే 10,000కి ఫుల్ డ్యూటీ అసైన్ చేయాలి. 1 రూపీ కూడా ఐడియల్ ఉంటే దట్ 1 రూపీ టర్న్స్ ఇంటూ వేస్ట్. చాప్టర్ 3, 40-30-20-10 రూల్. లాస్ట్ వీడియోలో ద ఆర్ట్ ఆఫ్ సేవింగ్ మనీలో 50-30-20 రూల్ని చెప్పాను, బట్ ఇది అంతకు మించి. 1, 40% సర్వైవల్ బడ్జెట్, ఫుడ్, ట్రావెల్, బిల్స్ ఎసెన్షియల్. 2, 30% గ్రోత్ బడ్జెట్, స్కిల్స్ లెర్నింగ్, బుక్స్, కోర్సెస్, హెల్త్ ఇంప్రూవ్మెంట్స్, tools to upgrade your future. 3, 20% future budget, investments, emergency fund, long-term goals. 4, 10% freedom budget, rewards, entertainment, life enjoyment. ఇది లైఫ్లో బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది, రిస్ట్రిక్షన్ కాదు. కంట్రోల్ ఉంటేనే ఫ్రీడమ్ వస్తుంది. చాప్టర్ 4, ద బడ్జెట్ పిరమిడ్. బడ్జెట్ని 3 లేయర్స్లో చూడాలి. లేయర్ 1, ఎసెన్షియల్స్, ఫౌండేషన్. మీరు కంపల్సరీగా స్పెండ్ చేయాల్సిన ప్లేస్. బట్ బీ కేర్ఫుల్. కరెక్ట్గా చేస్తే లైఫ్ ఎలివేట్ అవుతుంది, రాంగ్గా చేస్తే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్. నేను లక్షల వ్యూస్ అడగట్లేదు, జస్ట్ 1 కామెంట్ నీ నుంచి డబ్బు గురించి. సరే, మళ్ళీ ఆ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు కష్టపడి జీవితానికి ఇచ్చి పడేద్దాం.